ఒక్క మాట మంట రగిల్చింది. రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్గా మారాయి. పాత గుడ్డు డైలాగ్ను హోంమంత్రి అనిత రిపీట్ చేస్తే మేకప్ మంత్రి అంటూ మాట్లాడి అమర్నాథ్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. అమర్నాథ్ తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటుంటే అనితకు సపోర్టుగా నిరసనలు హోరెత్తుతున్నాయి. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు అమర్నాథ్ వివరణ ఇచ్చారు. తాను మహిళా లోకంపై మాట్లాడలేదు అన్నారు. ఒక వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడిన మాటలను మాత్రమే ఖండించానన్నారు. మేకప్ వ్యాఖ్యలపై ఎక్స్లో స్పందించారు గుడివాడ అమర్నాథ్. అసలు ఇంతకు అనిత ఏమన్నారు, దానికి కౌంటర్గా అమర్నాథ్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. అలాంటి అంటారు, ఇవంటారు, అవినీతి అంటారు, మీ ఇష్టం ఎక్కడైనా చెప్పుకోండి. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు ఏంటి, పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకు వచ్చు. గుడ్లు పగలగొట్టడం అన్నీ కూడా మాకు వచ్చు. నేను మాట్లాడుకోవాలి, నేను ఒకటే చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి, ఆ రోజు ఏదో చేసి సమోసాల కొట్లు ఏదో చేశాడు, మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా, ఆ పానీపూరి బళ్ళు. అవి కాదు నేను తీసుకొచ్చినవి, నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఏఎంఎన్ఎస్ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టిద్ది. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరు ఎవరికి చెప్పాల్సి లేదు. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది నిన్న, మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా, నువ్వు చేసినటువంటి ఆ ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు సెలవు ఏమైనా ఉందా అని అడుగుతావు. ఇక అనితపై అమర్నాథ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు కూటమి నేతలు. మహిళలపై వైసీపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అమర్నాథ్పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడతామని హెచ్చరించారు. 5 ఏళ్లలో ఒక్క సంస్థనైనా రాష్ట్రానికి తీసుకురాలేని వ్యక్తి మహిళలపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అమర్నాథ్ ఇంట్లో మహిళలు లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు కూటమిలోని మహిళా నేతలు. అంతేకాదు వైజాగ్, విజయవాడ, గుడివాడ సహా చాలా చోట్ల పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇక అమర్నాథ్ వ్యాఖ్యల్ని ఏపీ మహిళా కమిషన్ కూడా తప్పుబట్టింది. మహిళలను అవమానించే, కించపరిచే వ్యాఖ్యల్ని కమిషన్ ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదంది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన వారిపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడేదే లేదని స్పష్టం చేసింది. మహిళలకు 33% రిజర్వేషన్లపై చర్చ జరుగుతోన్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు చైర్పర్సన్ రాయపాటి శైలజ. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఈ వివాదం చినికి గాలివానగా మారింది. దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే కౌంటర్ మీద మళ్ళీ ఇంకొక కౌంటర్ పడి ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితే కనిపిస్తోందా? ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిగత రాజకీయ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయో చెప్పేదానికి తాజా ఉదాహరణ వ్యవస్థల కంటే కూడా రాజకీయాలన్నీ వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి. సో వ్యక్తిగతంగా వాళ్ళ ప్రాధాన్యతని ఉంచుకోవడానికి కావచ్చు, లేకపోతే వాటి చుట్టూ వాటికి సంబంధించిన ఖండనలు ఇస్తూ వాటికి కొత్త నేరేటివ్లు బిల్డ్ చేస్తూ సోషల్ మీడియాలో వాటికి కౌంటర్లు ఇచ్చుకుంటూ వెళ్తున్న నేపథ్యం రాష్ట్రంలో రాజకీయ తాజా పరిస్థితికి అర్థం పడుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో విభజన గాయాలు ఇంకా మానలేదు. భారీ ఎత్తున అప్పుల కుప్పల్లా రాష్ట్రం తయారై ఉంది. అనేక అమరావతి నిర్మాణం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన చాలా కీలకమైన డిస్కషన్ జరగాల్సి ఉంది. సో వాటన్నిటినీ పక్కన పెట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న, అందులోనూ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు, అలాగే అంతకంటే బాధ్యత హోదాతో ఉన్న హోంమంత్రి, ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదం పెద్ద ఎత్తున ఇప్పుడు
చిలికి చిలికి గాలివానలాగా మారుతోంది. దీనికి ఒకటి వ్యక్తిగత రాజకీయాల ప్రాధాన్యం ఎంత పెరిగిందో చూడాల్సిన నేపథ్యం, మరొకటి బలమైన రాజకీయ స్ట్రాటజీ కూడా దీని వెనుక ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ. మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో మహిళా ఓట్ బ్యాంక్ చాలా కీలకమైన తీర్పు రావడంలో వాళ్ళ కీలకమైన పాత్ర పోషించారన్నట్టుగా నెరేటివ్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మహిళా ఓట్ బ్యాంకుని కాపాడుకోవడానికి అన్నట్టుగా రెండు పార్టీల నేతలు ఇద్దరికి రెండు పార్టీలకు సంబంధించిన నేతలకి అనుకూలంగా రెండు పార్టీలకు సంబంధించిన కీలక నేతలు మోహరించడాన్ని చూస్తే ఖచ్చితంగా మహిళా ఓటర్లని రాజకీయ పార్టీలకు దూరం చేసే ఒక స్ట్రాటజీలో భాగంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం అనుకోవచ్చు. ఎందుకంటే అమర్ కూడా ట్వీట్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్లో తాను మహిళా లోకాన్ని ఉద్దేశించి ఏమాత్రం అనలేదు, కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ఉద్దేశించి అని చెప్తే, అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఆయన తన ఖండనలో చాలా స్పష్టంగా ఎవరైనా రాజకీయ విధానాల పట్ల లేకపోతే విధానాల పట్ల అభ్యంతరం ఉంటే వ్యక్తం చేయొచ్చు, కానీ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా, మహిళా కట్టుబాట్లను వాళ్ళ వ్యక్తిగత వివరాలని కించపరిచే విధంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అంటూ మహిళా లోకానికి మొత్తాన్ని దీన్ని తీసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. సో దీన్ని కేవలం వ్యక్తిగత అంశాలను దాటి, వ్యక్తిగత ప్రతిష్టలను దాటి దీన్ని రాజకీయ వ్యూహంలో భాగంగా దీన్ని మార్చే ప్రయత్నాన్ని రెండు పార్టీలు చేస్తున్నాయని చెప్పి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఇరుపక్షాలకు సంబంధించిన కీలక నేతలు మోహరించి వాళ్ళిద్దరి వాదనల్ని ఇద్దరు సమర్థించుకుంటున్న తీరు మాత్రం ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉంటున్నాయో చెప్పడానికి అర్థం. వాస్తవానికి ప్రతిపక్ష నాయకులకి ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి, తాను మాట్లాడే మాట కూడా చాలా పద్ధతిగా ఉండాల్సిన నేపథ్యం ఉంటుంది. అంతే సమయంలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఇంకా మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది, మరింత హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకరు బాధ్యత మరిచి మాట్లాడితే దాన్ని ఇంకొద్దిగా పెద్ద చేస్తూ ఒక తప్పుకు ఇంకొక పెద్ద తప్పు అన్నట్టుగా ఇంకొక నేత వ్యాఖ్యలు చేసుకోవడం, తర్వాత దాని చుట్టూ అందరూ ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ ఆ వ్యవహారం చుట్టుముట్టి దాన్ని ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా చేస్తున్న క్రమం మాత్రం ఆంధ్రప్రదేశ్లో సామాన్య పౌరులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే పౌర సమాజం మాత్రం చాలా అభ్యంతరకరంగా చూస్తోంది. ఇది ఇప్పటికైనా ఇద్దరు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటోంది. ఒకవేళ ఇద్దరు కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం అది మళ్ళీ వేరే ఒక కొత్త నెరేటివ్స్లు బిల్డ్ చేసుకునే పనిలో మాత్రం ఆయా రాజకీయ పార్టీలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని చెప్పాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది.